హైదరాబాద్ లో తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ ఘరానా మోసం కలకలం రేపుతోంది. అధిక వడ్డీ ఆశ చూపి 200 కోట్లు దోపిడీ చేశారు. శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో డిపాజిట్లు సేకరణ 5 నెలల నుంచి చెల్లింపులు నిలిపివేశారు. సొసైటీ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాల బడా మోసానికి వెలుగు చూసింది. కస్టమర్ల సొమ్మును శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ సంస్థలో డిపాజిట్ చేయించింది వాణిబాల. డిపాజిట్లను తన భర్త కొడుకు ఖాతాలకు మళ్లించారు సొసైటీ జీఎం. హైదరాబాద్ లో తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ ఘరానా మోసం కలకలం రేపుతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, స్వాతి, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 200 కోట్ల రూపాయల మోసానికి ఇప్పుడు పాల్పడిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న వాణిబాల అనే వ్యక్తి, ఆమె భర్త నేతాజీ, ఆమె కొడుకు హర్ష, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఈ మొత్తం ఫ్రాడ్ కి ప్రధాన కారణంగా నిలిచారు. ఈ బ్యాంకులో ప్రస్తుతం ఈ ఎపెక్స్ బ్యాంక్, తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ లో ఈ వాణిబాల జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ నెల 31వ తేదీన ఆమె రిటైర్డ్ కావాల్సి ఉంది. అయితే గత కొద్ది కాలంగా ఈమె బ్యాంకు దగ్గరికి ఎవరైతే భారీ ఎత్తున డిపాజిట్ చేయడానికి వస్తారో, అంటే దాదాపు ₹1,00,000 నుండి ₹1,00,00,000 వరకు ఎవరైతే వస్తారో వాళ్ళకందరికి కూడా అధిక వడ్డీ ఆశ చూపేది. దానికి సంబంధించి ఆమె భర్త నేతాజీ అలాగే హర్ష, వీళ్ళిద్దరు కూడా, ఆమె కొడుకు ఇతను హర్ష, వీళ్ళు ఇద్దరు ఒక శ్రీ ప్రియాంక చిట్స్ అనే ఒక కంపెనీని పెట్టడం జరిగింది. వాళ్ళు దాదాపు 15 నుండి 18% వడ్డీ ఇస్తారంటూ కూడా ఆమె ఆ డిపాజిట్ దారులకు అందరికి కూడా ఆశ చూపించేది. దీంతో ఈ బ్యాంకులో పెట్టుబడి డిపాజిట్లు పెట్టాల్సిన వాళ్ళంతా కూడా ఆమె మాటలు నమ్మి ఆ ప్రియాంక చిట్స్ లోకి పెట్టుబడులుగా పెట్టడం జరిగింది, డిపాజిట్ గా పెట్టడం జరిగింది. దీంట్లో చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తమ పిల్లల పెళ్లిళ్ల కోసం డబ్బులు దాచుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల చదువుల కోసం దాచుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టుకునేందుకు అవసరమైన డబ్బును డిపాజిట్ రూపంలో ఉంచుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈమె మాటలు నమ్మి, ఎందుకంటే ఈమె చాలా మంచి పొజిషన్ లో ఉంది, ఒక ప్రభుత్వ భాగస్వామ్య బ్యాంకు కాబట్టి, ఇందులోనూ జనరల్ మేనేజర్ స్థాయిలో ఉంది కాబట్టి ఈమె మాటలు నమ్మి అందరూ కూడా ఆ ప్రియాంక చిట్స్ లో డిపాజిట్లు అనేది పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 3 నుంచి 4 ఏళ్ల పాటుగా ఈ దందా మొత్తం కూడా నడుస్తూ వచ్చింది. కానీ జనవరి నుండి వీళ్ళు ఎవరైతే డిపాజిట్లు చేశారో వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వాల్సిన వడ్డీ మొత్తాన్ని కూడా ఇవ్వకుండా పక్కదారి పట్టించడం అనేది మొదలు పెట్టడం జరిగింది. దాదాపు 3 నెలల నుండి వీళ్ళు కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే బాధితులందరూ కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు అందిన వెంటనే ఆమె మొత్తం వాళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అలాగే సహకార బ్యాంకుకు సంబంధించిన ఎండీ కూడా ఈమెకు సంబంధించి జనరల్ మేనేజర్ ని సస్పెండ్ చేస్తున్నామంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే 31వ తేదీ నాడు ఈమె రిటైర్మెంట్ కాబోతుంది కాబట్టి ఆమెకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా నిలిపివేస్తున్నట్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళ కోసం ఒకవైపు పోలీసులు కూడా గాలిస్తున్నారు, మరొక వైపు వీళ్ళు ముందు జాగ్రత్తగా కోర్టులో ఐపీ కూడా వేసినట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ కోర్టులో కనుక ఐపీ వేస్తే కోర్టు ఆదేశాల ప్రకారం వీళ్ళ దగ్గరికి నేరుగా బాధితులు వెళ్లి అడిగే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే బాధితులంతా కూడా సిసిఎస్ ముందుకు వచ్చి ఆందోళన చేపట్టడం జరిగింది. తాము డిపాజిట్లు చేసిన తమ డబ్బులను అన్నింటిని కూడా ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ బాధితుల ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వీళ్ళు పరారీలో ఉన్న వీళ్ళ ముగ్గురి కోసం గాలిస్తూ ఉన్నారు. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.